హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి ఒక టాపిక్ గురించి, ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఇది వచ్చేసి రియల్ ఎస్టేట్ సంబంధించింది కాదు, సోషల్ అవేర్నెస్ వీడియో అనమాట. ఇప్పుడు రీసెంట్గా చైనా నుండి వైరస్ వచ్చింది, హెచ్ఎంపివి వైరస్ అంటారు దాన్ని. వైరస్ వచ్చింది, చాలామంది ప్యానిక్ అవుతూ ఉన్నారు. ఇది నిజంగా మనము ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఆ సిమ్టమ్స్ ఏంటి అనేటిది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి హెచ్ఎంపివి వైరస్ అనేది మనకి చైనాకి ఎవరైతే వెళ్ళి ఉంటారో వెళ్ళేసి వాళ్ళు క్వారంటైన్ అవ్వకోకుండా, సరైన కేర్ తీసుకోకుండా ఎవరైతే మన ఇండియాకి రావడం, ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళడం, అక్కడి నుండి వాళ్ళు ఐసోలేషన్ అవ్వకోకుండా ఇది ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలా ఎవరైతే కేర్ తీసుకోలేకపోతే మనకి స్ప్రెడ్ అయ్యేసి ఏ సిమ్టమ్స్ ఉంటాయి, మెయిన్గా ఎవరు ఎఫెక్ట్గా అవుతారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మీరు కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ వీడియోస్ కావచ్చు, తర్వాత సోషల్ అవేర్నెస్ వీడియోస్ గురించి మీకు అప్డేట్ గురించి కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మెయిన్గా వచ్చేసి హెచ్ఎంపివి వైరస్ అంటారు దాన్ని. సో మెయిన్గా ఈ వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటంటే రన్నింగ్ నోస్. అంటే మన కోల్డ్ సిమ్టమ్స్, అంటే మనకి కోల్డ్ అయినప్పుడు ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయో అవే సిమ్టమ్సే దరిదాపుల్లో ఉంటాయండి. ఎక్కువగా లంగ్స్ ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది. అంటే ఏంటంటే రన్నింగ్ నోస్ కావచ్చు, సోర్ థ్రోట్ కావచ్చు, లైట్గా ఫీవర్ కావచ్చు. కొంతమందికి ఆల్రెడీ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, అంటే ఇప్పుడు బ్రాంకైల్ ఆస్తమా కావచ్చు, వీజింగ్ కావచ్చు, సో ఇలా ఉండే వాళ్ళకి వచ్చేసి ఇది కొంచెం సీవియర్గా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందులో లో ఇమ్యూనిటీ ఉండే వాళ్ళకి, అంటే చిన్నపిల్లలు ఎర్లీ స్టేజెస్లో ఉంటారు కదా, చిన్న వయసులో ఉండే వాళ్ళకి ఆఫ్టర్ 50 or 60 పైబడిన వయసు వారికి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళు త్వరగా ఎఫెక్ట్ అవుతారు. సో ఈ సిమ్టమ్స్ రావడం వల్ల మనం భయపడాలనా అంటే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మనకి కోవిడ్ వైరస్ ఎలా ఉందో, కరోనా వైరస్ లాగా అలాంటి సిమ్టమ్సే ఇవి కూడా వచ్చేది. బట్ ఏంటంటే కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంటుంది. ఎవరికైతే ఆల్రెడీ మీకు బ్రాంకైల్ ఆస్తమా కావచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కొంత కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా అయితే వైరల్ ఎఫెక్ట్ అనేది మినిమంగా మనం చూస్తూ ఉంటాం 7 days ఉంటుంది. అది కన్ఫర్మ్గా ఎనీ కోల్డ్ మనకి దగ్గు పడిచమైనా కూడా మినిమం 1 week ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా తనకు తగ్గిపోయే ఛాన్సెస్ కొన్ని స్టేజ్లో ఉంటుంది. అలాగే ఈ వైరస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద వర్క్ చేస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఊపిరితిత్తుల సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. సో దాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే నిమోనియా రావచ్చు, అంటే నీళ్లు చేరుకుని ఉండడం కావచ్చు, గాలి చేర్చుకుని ఉండడం కావచ్చు. నిమోనియా అంటే అలా అవుతుంది అనమాట. సో ఆల్రెడీ కొంతమందికి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉండొచ్చు, వీజింగ్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువగా చిన్నపిల్లలు, ఒక 50 years పైబడిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మధ్య వయసులో ఉండే వాళ్ళకి కాంప్లికేషన్స్ లైక్ వేరే లైక్ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వేరే ఇతర మెడికల్ కండిషన్స్ ఉండే వాళ్ళు కూడా కేర్ తీసుకోవాల్సి వస్తుంటుంది. సో ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం లేదు. రీసెంట్గా అయితే మన ఆంధ్రాలో కావచ్చు, తర్వాత కర్ణాటకలో కావచ్చు, బెంగళూరులో కొన్ని కేసెస్ అయితే డిటెక్ట్ అయిపోయినాయి. కొన్ని కేసెస్ అయితే ఫైండ్ అవుట్ చేశారు, కొన్ని పాజిటివ్గా కూడా వచ్చాయి. బట్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. మెయిన్గా మీకు సింపుల్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయిందంటే మీరుగా క్వారంటైన్ అవ్వండి అంటే చిన్నపిల్లలకు కావచ్చు, కొంచెం పెద్ద వయసు ఉండే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉండి, కొన్ని కషాయాలు తాగుతూ ఉండి. సో ఇలాంటి కొంచెం మెడికేషన్స్ లైట్గా స్టార్ట్ చేసుకోండి. సీవియర్ సిమ్టమ్స్ ఎప్పుడైతే హై ఫీవరు, మీరు బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మాత్రం 100% మీ చుట్టుపక్కల ఉన్నటువంటి క్లినిక్స్ కావచ్చు, డాక్టర్స్ని మీరు కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ ఒపీనియన్ అయితే మాత్రం 100% తీసుకోండి. సో మెయిన్గా ఎక్కువగా మన పిల్లలకి, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళు వచ్చేసి కొంచెం కేర్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది 100% హెచ్ఎంపివి వైరస్ అయినా ఎఫెక్టెడా లేదా అనేది ఆ సివియారిటీని బట్టి మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. బట్ చిన్న కోల్డ్ కాఫ్కైనా చిన్న కోల్డ్ కాఫ్ వచ్చినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఈ సిమ్టమ్స్ వచ్చేసి సోర్ థ్రోటు,
అంటే కొంచెం గర్గర్గా ఉండడం కావచ్చు, కొంచెం డ్రై కాఫ్ ఉండడం కావచ్చు, వీజింగ్ కావచ్చు, లేదంటే రన్నింగ్ నోస్ ఉండవచ్చు, తల భారం ఉండొచ్చు, వీక్నెస్ ఉండొచ్చు. ఇవన్నీ వైరల్ సిమ్టమ్స్ అనమాట. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు. కొంత కేర్ తీసుకుంటే 100% సేఫ్గా ఉంటారు. ఎవరైనా సరే చైనాకి వెళ్ళి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా ఇండియాకి వచ్చేసి డైరెక్ట్ ఫ్యామిలీని కలవకోకుండా, ఒకవేళ ఫ్యామిలీ ఇంట్లో ఉన్నా కూడా కొంత క్వారంటైన్లో ఒక 1 వీక్ అలా వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకపోయినా, ఎందుకంటే కొంతమందికి ఇమ్యూనిటీగా ఉంటే కూడా వాళ్ళ బాడీలో వైరస్ ఉన్నా కూడా ఈ వైరస్ సిమ్టమ్స్ అనేటివి వాళ్ళకి కనపడవు. వాళ్ళు వచ్చేసి ఈ చిన్నపిల్లల్ని కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, పెద్దలతో కొంచెం వయసు అయిన వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం వల్ల కావచ్చు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ వైరల్ లోడ్ అనేసి వాళ్ళకి ట్రాన్స్మిషన్ చేస్తే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. అట్ ద సేమ్ టైం ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దండి. ఇట్స్ అ వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో సాధారణంగా మనకు వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటాయి అలాగే సిమ్టమ్స్ ఉంటాయి. ఎక్కువగా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో వేరే విధంగా ఏంటంటే మెడికల్ కండిషన్స్ ఉండే వాళ్ళు ఎవరు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, వేరే వేరే ఇతర జబ్బులు ఉండేవాళ్ళు కొంత కేర్ తీసుకోండి. అలా అని చెప్పేసి భయపడకుండా ఉండాలి, భయపడకూడదు. 90% మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతిదానికి మీరు భయపడద్దు, ఏమీ కాదు. 100%గా ఏమీ కాదండి. కొంత కేర్ తీసుకోండి. వేడి నీళ్ళు తాగడము, కొంత అల్లం కషాయం తాగడము, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటే 100% మీకు తగ్గుతుంది. సో హెచ్ఎంపివి వైరస్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో మీరు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో సోషల్ అవేర్నెస్ కోసం చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరికైనా సరే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. And thank you so much.